ఇది సమరం. I welcome you all to Colgate Max Fresh Deep దుమ్ము దులిపేందుకు రెడీ. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు ఓ అందమైన కలగన్నాడింది. తెలుగువారి కోసం తెలుగువారి లోగిళ్లలో కుటుంబ సమేతంగా ఆనందింపచేయడానికి ఓ గొప్ప ఛానల్ ఉండాలి. ఆ మహానుభావుడే శ్రీ రామోజీరావు గారు. ఆ అందమైన కలే ఈమె ఈటీవీ. గత 13 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని నవ్విస్తూ కవ్విస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ మీ కుటుంబంలో భాగంగా మారింది. ఈరోజు 13 వసంతాలు పూర్తి చేసుకుని 13th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో మా ఈటీవీ ఎంటైర్ యూనిట్కి, మా ఈటీవీ ప్రేక్షక మహాశయులైన మీకు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి టీమ్ తరఫున ఓ చిరు కానుక. హ్యాపీ బర్త్డే టు ఈటీవీ. హ్యావ్ ఫన్. మరి దుమ్ము దులిపే డాన్స్ షోకి దమ్మున్న జడ్జెస్ వచ్చారండి. వారిలో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్ చేత తిల్లానా తిల్లానా నా కసి కళ్ళకునా అంటూ స్టెప్పులు వేయించి, ఇక హిందీలో కూలీ #1, హీరో #1, బీవీ #1 అంటూ #1 స్టెప్స్ కంపోజ్ చేసే తరుణ్ మాస్టర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. మెగాస్టార్ అనే దగ్గర నుంచి కమల్ స్టార్ దశావతారం వరకు ఖతర్నాక్ స్టెప్పులు కంపోజ్ చేయడంలో తనకు తానే సాటి. అంతెందుకండి, హృదయం ఎక్కడ ఉన్నదో అనే పాటకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద అంకుళ్ళ వరకు స్టెప్పులు వేస్తున్నారంటే క్రెడిట్ గోస్ టు ది వన్ అండ్ ఓన్లీ బృందా మేడం. 12 మంది శిష్యులు, 2 జడ్జెస్ అండ్ నేను మీ ఉదయ్ భాను. నాకెందుకో ఈ స్టేజ్ని చూస్తే గుండెల్లో దడ పెరుగుతుందండి. నాకిదో కురుక్షేత్రంలా కనిపిస్తోంది. ఇది యుద్ధం. 2 గ్రూపులు, అందరూ ఒక్క తల్లి బిడ్డలే. పోటీ అన్నదమ్ముల మధ్య. ద క్లాష్ ఆఫ్ ద మాస్టర్స్. యుద్ధం మొదలవబోతోంది. దుమ్ము లేచిపోతుంది. మరి మీరు సిద్ధమేనా? గెట్ రెడీ. ఈ 12 మంది మాస్టర్స్ అండ్ శిష్యులని 2 గ్రూప్స్గా విభజించాం. టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఈరోజు టీమ్ ఏ పర్ఫామ్ చేయబోతున్నారు. మరి టీమ్ ఏలో ఏ మాస్టర్స్ ఉన్నారో చూద్దామా? ఎటువంటి వారి చేతే నా శివ తాండవం ఆడించగల శివ శంకర్ మాస్టర్, #1 స్టెప్పులు కంపోజ్ చేసే నోబుల్ మాస్టర్, క్లిష్టమైన స్టెప్పుల్ని కూడా ఇష్టపడేలా క్రియేట్ చేసే కృష్ణారెడ్డి మాస్టర్,
డిఫరెంట్ స్టెప్స్ కి డెస్టినేషన్ నన్ అదర్ దాన్ దిలీప్ మాస్టర్. రాకింగ్ రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ కావాలంటే రాకేష్ మాస్టర్ రావాల్సిందే. రాకేష్ మాస్టర్ కూల్ గా కనిపిస్తున్న హాట్ హాట్ హాటెస్ట్ స్టెప్లు అందించే కూల్ జయంత్ మాస్టర్. ఈ ఆరుగురు మాస్టర్లు తమ కెరీర్లోనే బెస్ట్ సాంగ్స్ని, వాళ్ళకి బాగా పేరు తెచ్చినటువంటి సాంగ్స్ని వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించి ఈరోజు పర్ఫామ్ చేయించబోతున్నారు. ఒకప్పుడు ఇవే సాంగ్స్ని స్టార్స్కి నేర్పించి స్టార్స్తో కంపోజ్ చేసి వాళ్ళతో ఆడించారండి. మరి ఇప్పుడు స్టూడెంట్స్ చేయబోతున్నారు. మరి ఈ స్టూడెంట్స్ ఆ స్టార్ హైట్స్కి రీచ్ అవుతారా లేదా చూద్దామా? హాయ్ ఎవ్రీబడి. మంచి డ్యాన్సర్ అవ్వాలంటే ఏం చేయాలంటే నథింగ్ సింపుల్. హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్ అండ్ హార్ట్తో డ్యాన్స్ చేయాలి. దాంతోపాటు ఒక స్టేజ్ దొరకాలి. సో మీకు కూడా స్టేజ్ దొరికింది, ఆపర్చునిటీ దొరికింది, మంచి మాస్టర్ దొరికారు. డాన్స్ విత్ హార్ట్. ఎవ్రీబడి విల్ విన్. సీ యూ ఆన్ ద ఫైనల్స్. రగులుతోంది మొగిలిపోత దగ్గర నుంచి మాస్ మసాలా మన్మథ రాజా వరకు ఆయనలో ఫైర్ ఇప్పటికీ రగులుతూనే ఉంది. సో క్లాప్ కొడుతూ ఇన్వైట్ చేద్దాం. మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, యూఆర్ లుకింగ్ గ్రేట్. ఎనీవేస్ మాస్టర్, మీరు 2 ఏళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడు మీకు బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అంత వయసులో ఫ్రాక్చర్ ని తట్టుకుని ఇప్పటి వరకు స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఎలా జరుగుతోంది ఇది? ఎనర్జీకి రీజన్ ఏంటి? ఎనర్జీ అంటే డాన్సే నా ప్రాణం, అదే నా ఊపిరి. ఇంకా టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు బి ఎ డాన్స్ మాస్టర్, ఐ వాంట్ టు బి ఎ డాన్సర్. థ్యాంక్ యూ. సో రాజేశ్వరిని మీరు ట్రైన్ చేశారు కదా, ఒకప్పుడు స్టార్స్ కి నేర్పించారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక అమెచ్యూర్ గర్ల్ కి నేర్పిస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా రాజేశ్వరి అమ్మాయి గురించి చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ డాన్సర్. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ డాన్సర్. ఆ అమ్మాయి డాన్స్ చేసినప్పటికూ నేను ఏడ్చేశాను, అంత బాగా చేస్తున్న అమ్మాయి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రాజేశ్వరిని అంతగా పొగిడారంటే తన పర్ఫార్మెన్స్ చూడకుండా ఎలా ఉండగలని చెప్పండి, చూద్దామా? వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో కలవికర్ణాయ నమో బలవికర్ణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. గిద్దరో ఓణి కట్టెరో కొమ్ములు దించమని చూకుతోందిరో. గుంటూరు పుంజురో పచ్చి నాటురో కమ్ములు చూడమని మీతకొచ్చరో. మోతగుంది ఇది ఏమి ఫిగరో రాత్రి పగలు పండగేరో. రాగాలి చలిలో బిల్లలో రేగాలి చెలిలో బిల్లలో. ఊగాలి తొలి బుద్ధిళ్లలో ఊగాలి తగిడి కుచ్చెళ్లలో. ఇలా అయితే ఎలా అంట సరే అంటే ఇదే కంట. అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడు చూడండి. నన్ను గుచ్చి చంపేరా.
శివశంకర్ మాస్టర్లో ఉన్నటువంటి ఫైర్ ని నిజంగా రాజేశ్వరి రిప్రజెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. సరే పర్వాలేదు, మేమందరం పొగుడుతాం, కానీ అసలు జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారో విందాం. ముందుగా తరుణ్ సార్. రాజేశ్వరి, చాలా బాగా చేశావు. ఆ ఒరిజినల్ పిక్చర్ హీరోయిన్ ఎవరు చేశారో దానికంటే నువ్వు బాగా చేశావు. మాస్టర్ పేరు కాపాడావు, చాలా బాగా చేశావు. అంటే నీ పక్కన ఇంకొక అబ్బాయి చేశాడు కదా, యు ఆర్ డామినేటింగ్ హిమ్ ఆల్సో. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. మ్యామ్ యువర్ కమెంట్. రాజేశ్వరి చింపి 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 చిప్పేశారు. When Shivasankar Master said about you, I was just thinking, okay, what she's going to do great. It was fantastic. I like your energy. I think you're a rubber. You have bones? I'm doubtful whether you have bones. Just show her back, no? Ma'am, she has only bones. Oh, no. It's energetic. I like the choreography. Shivasankar Master choreography was mind-blowing. Best of luck. Hats off. ఇప్పుడు శివశంకర్ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వాళ్ళు శివశంకర్ మాస్టర్ పేరు కాపాడారు అన్న తర్వాతే నా గుండె జల్లు అనింది. అంతవరకు నా గుండె దడదడదడ నింటూ ఉంది. నేను ఏదో ఎగ్జామ్ రాసేట్టుగా ఒకే టెన్షన్ నాకు. ఓకే, ఇప్పుడు పొగడ్తల వర్షం కురుస్తుంది కదా, ఇక మార్క్స్ స్కోర్ ఎలా కురుస్తుందో చూద్దాం. అసలు టెన్షన్. అసలు టెన్షన్. మ్యామ్ మార్క్స్ Enough, no? 6. 6 is not enough. Thanks, ma'am. Great. Congratulations. So what about you, sir? So 9 plus 10, 19 marks gain చేసింది. సో జడ్జెస్ అయితే జడ్జ్మెంట్ చెప్పేశారు, మిగతా కొరియోగ్రాఫర్స్ అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు అనుకుంటున్నారా ఏమి? లేదు, వారు కూడా మార్క్స్ వేస్తున్నారండి, శివశంకర్ మాస్టర్ తప్ప. ఎందుకంటే శివశంకర్ మాస్టర్ తన స్టూడెంట్కి డెఫినెట్గా 10 to 10 వేస్తారు కాబట్టి వారికి మాత్రం ఈ ఛాన్స్ లేదు. ఈసారి నెక్స్ట్ స్టూడెంట్స్కి వేయచ్చు. బట్ ఈ కొరియోగ్రాఫర్స్ వేసినటువంటి మార్క్స్ క్లైమాక్స్లో తెలియజేస్తానండి. మరొక డైనమిక్ డాన్సర్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ టీలో ఒక చిన్న బ్రేక్. టేక్ బ్రేక్. శివశంకర్ మాస్టర్ టెర్రిఫిక్ కంపోజిషన్ తర్వాత నెక్స్ట్ ఏ మాస్టర్ ని పిలవబోతున్నానంటే, చిరు దగ్గర నుంచి చిరుత వరకు చిందులు వేయించినటువంటి నంబర్ 1 స్టెప్పులు కంపోజ్ చేసే నోబుల్ మాస్టర్. ప్లీజ్ కాల్ హిమ్. సో ఈ కాంపిటీషన్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు శంకర్ మాస్టర్. మీరు మీ స్టూడెంట్ గురించి ఎలా ఫీల్ అవుతుంది? ఈజ్ ఆల్సో గుడ్. ఇప్పుడు నేను చేసినప్పుడు కొంచెం స్ట్రగుల్గా ఉంది, బిగినింగ్లో చేశారు, తర్వాత అలాగా పికప్ చేసుకొని చేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఐ హోప్ సో యూ కెన్ డూ వెల్. లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతిబోడు సత్తాడు ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కచ్చాగుంటాలో ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో కోటి మందిలో కోటు గాడిలాలు ఏ పథకాలో ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతిబోడు సత్తాడు
మారు మోగించాడు. మరి మార్కులు కూడా మారు మోగుతాయా లేకపోతే ఎలా పడతాయో చూద్దాం. ముందుగా తరుణ్ సార్. చైతన్యకు ముందు ఫస్ట్ నోబెల్ గురించి నేను చెప్తాను. గుడ్ కొరియోగ్రఫీ నోబెల్, వెరీ గుడ్. కొరియోగ్రఫీ నీట్ అండ్ క్లీన్గా ఉండింది. చైతన్య బిగినింగ్ నువ్వు అంటే 100 పాయింట్లో ఉన్నావు ఫస్ట్ స్టార్టింగ్. అలాగే సెకండ్ హాఫ్ సాంగ్లో కొంచెం బ్రీదింగ్ కొంచెం లో అయింది. ఆ 100 నుంచి యూ కేమ్ డౌన్ టు 60 అండ్ దెన్ స్టామినా లేదు అంత. అండ్ టువర్డ్స్ ద ఎండ్ పోను ఏమైంది 60 నుంచి 50, 40 ఆ లాస్ట్ రిథంలో ఏదైనా చేస్తావంటే ఆ ఫినిషింగ్ వచ్చి నాన్సింగ్ చేసావు. నువ్వు ముందు ఫినిష్ చేసావు, డాన్సర్స్ ఫినిష్ చేసావు. ఆల్ ది బెస్ట్. చైతన్య, నువ్వు చెప్పు. హౌ ఇస్ యువర్ పర్ఫార్మెన్స్? యూ టెల్. I rate it 7.5 out of 10. Noble Master is a great dancer. I like his dance choreography. The choreography was chala baagundi. Then your takeoff movement was excellent. Then the floor movement was mind blowing. After that it's dropped down. It's like this. Inka practice kavali. I think not much of practice to you. You must have lot of practice. Next time, then you can rock it. Okay? Yes, don't worry, you have a next time also, you can rock it. So let's hear from Noble Master. చైతన్య రిహార్సల్స్లో ఎలా పర్ఫామ్ చేశాడు, స్టేజ్ పైన ఎలా పర్ఫామ్ చేశాడు? రిహార్సల్ కూడా కొంచెం చాలా ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ లెవెల్ చాలా చాలా తక్కువ అయిందండి. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ టెన్షన్. ఐ థింక్ హీ కెన్ డూ వెల్, హీ మైట్ హావ్ డన్ వెల్. చైతన్య, ఇప్పుడు మార్క్స్ తెలుసుకుందాం. ఓకే, ముందుగా తరుణ్ సార్. బృందమా, I'm giving 8 to improve more. Okay? Sure. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి మాస్టర్ ఎవరంటే లంచ్కి వస్తావా మంచికి వస్తావా అని పిలిస్తే నో డాన్స్కి అయితే వస్తాను అంటారు. మరి వారెవరో కాదు, కృష్ణారెడ్డి సార్. ఇది నిజంగా జరిగింది కదా, ఒక ఫ్లోర్ బద్దలైపోవడం అన్నది నిజం చెప్పండి. అది ఎప్పుడు జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది? నేను తారామాస గారి దగ్గర చాలా కొత్తగా, అంటే ఎవరో బ్యాలెన్స్ వర్క్ని నేను ఆ వర్క్లో క్లాష్గా వెళ్ళాను డాన్సర్కి బదులుగా. అప్పుడున్న ఉత్సాహానికి ఉద్వేగానికి వచ్చేవాడు మూమెంట్ కంపోజ్ చేసి వెళ్ళి టేక్ రెడీ అన్నారు. ఇంట్లో మనకు ఉన్న ఉత్సాహానికి పెట్టి ఇలా కొట్టాను, టేక్ బదులైంది. సో దాని తర్వాత మీకు తెలిసింది తారా గారు కోపం వస్తే ఎలా ఉంటుందో, అదేవిధంగా నన్ను చీ గెట్ అవుట్ అన్నారు. ఆ చీ గెట్ అవుట్తో బయటకు వచ్చాను. ఎనీవేస్ మాస్టర్, మీరు ఇంట్రొడక్షన్ సాంగ్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అంత పెద్ద స్టార్స్ని కంపోజ్ చేసినటువంటి మీరు, వాళ్ళకి నేర్పించినటువంటి మీరు, ఒక మామూలు స్టూడెంట్కి కంపోజ్ చేయడం, ఈ కాంపిటీషన్కి రావడం, తన పర్ఫార్మెన్స్, అదంతా లక్కీ డ్రాలో మీకు వచ్చినటువంటి స్టూడెంట్. సో ఇదంతా ఎలా ఉంది మాస్టర్? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆల్మోస్ట్ అందరి బాడీస్లోనూ ప్రభుదేవ జీన్ ఉందనిపిస్తుంది నాకు. నా పార్టిసిపెంట్ ఏమో బాగా చేస్తాడని నమ్మకంతో, అందరూ బాగా చేస్తాడని నమ్మకంతో మా గ్రూప్ వేరేయా. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. పెంచింది నన్ను మీ అభిమానము, నీ తోడై ఉంటాను కలకాలము. సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లా పల్లు. సై సై సోకులతో సై జంటావా,
చిన్నమ్మా మీ తోటకొస్తావా గుమ్మ సోకు పండు ఇస్తావా காதல் மண்ணா கண்ணடிக்கவா நடிக்கிற மாமனா கைப்பிடிக்கவா లంచ్కొస్తావా మంచికొస్తావా ఓన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా తరుణ్ సార్. రెమో నీది వీక్నెస్ ఏంటి చెప్తాను. మాస్టర్ వచ్చి బాగా కంపోజ్ చేశారు, నువ్వు కూడా బాగా ఆడుతున్నావు, కానీ ఒక మూమెంట్ ఫినిష్ చేసి ఇంకొక మూమెంట్ పోవాలి. ఇది 4 ఫినిష్ చేసే ముందు నువ్వు ఇంకొకటి దానికి పోతున్నావు. సో యాజ్ అ జడ్జ్ నాకు నెక్స్ట్ మూమెంట్ ఏమొస్తుందని తెలిసిపోతుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ మిగతా సాంగ్స్ వచ్చి నువ్వు నీ మాస్టర్ మాట వినాలి. ఆల్ ద బెస్ట్. నా బృందా మ్యామ్. ఐ లైక్ ద ఎంట్రీ. పెద్ద హీరో లాగా ఎంట్రీ చేసి దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ అదిరింది. బట్ లెగ్ మూమెంట్ అదరాలి కదా. లెగ్ మూమెంట్ ఐ థింక్ వెరీ స్లైట్లీ వీక్ బికాస్ ఎక్స్ప్రెషన్ ఈస్ డామినేటింగ్ your leg movement. You have more expression. The dance is slightly lesser. But I like the choreography. That's it. జడ్జెస్ కమెంట్ విన్నారు కదా, అండ్ మీ రియాక్షన్ టు దాట్. ఇది శాంపిల్, తర్వాత చూస్తారు మేము ఇచ్చారు. సార్ తరుణ్ సార్, మీరు ఇచ్చే స్కోర్. నెక్స్ట్ టైం అక్కడ ఉన్నారు చూసారా, ఆ ఒక్క వాక్లోనే 100 మంది హీరోస్ ఉంటారు. సో అదంతా కనిపించాలి. మరొక డైనమిక్ డాన్సర్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ టీలో ఒక చిన్న బ్రేక్. టేక్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. దుమ్ము దులిపేందుకు రెడీ. కృష్ణారెడ్డి మాస్టర్ కంపోజింగ్ చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి మాస్టర్ ఎవరంటే, మేఘమందానికి వర్షం కురుస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మాస్టర్ స్టెప్లు కంపోజ్ చేశారంటే ఆ స్టెప్స్ ఏమంటాయో తెలుసా? మేఘమా కురవకే. ఎస్, వారెవరూ కాదు, మంచి దిల్లున్నటువంటి దిలీప్ మాస్టర్. సూపర్ స్టార్ కృష్ణ గారి కోసం వారికి సూట్ అయ్యే సూపర్ స్టెప్లు క్రియేట్ చేశారు దిలీప్ మాస్టర్. అండ్ వెరీ వెరీ ఎనర్జెటిక్. ఈరోజు ఒక స్టూడెంట్ మిమ్మల్ని రిప్రజెంట్ చేయబోతున్నాడు. సో ఎంత టెన్షన్గా ఉంది, అండ్ ఆయన ఎలా చేస్తున్నారు, మీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు తెలిసి మటుకు కుర్రోడు చాలా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. నాకు వెరీ హ్యాపీ. ఓకే, మీ బాలు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. మేఘమా మరువకే మోహమా విరువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని కూడి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో నిదిలే
వధువై మేఘమా మరువకే మోహమా విడువకే ఓ ముద్దాబంతి పువ్వా నీ సొగసు చూడనివ్వా ఓ కొంటే మొగలి పువ్వా నేనంటే అంతలవ్వా లవ ఒలవ 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 చివు చివుగా ఉన్నదే కన్నెమూవా రివ్వురివ్వని రెచ్చిపో కోడెగూవా అవ అబువ నికివ్వ మన్నాడిరో అహో 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 ముద్దాబంతి పువ్వా నీ సొగసు చూడనివ్వా ఓ కొంటే మొగలి పువ్వా నేనంటే అంతలవ్వా ఫెంటాస్టిక్, చాలా బాగా చేస్తావు. కాకపోతే దిలీప్ మాస్టర్ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది మాస్టర్. నా గుండె మిస్ అయిపోయింది మాస్టర్. పర్ఫార్మెన్స్ చూస్తుంటే నా గుండె ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తుంది అన్నమాట లిటరల్గా. సరే, మనకు అనిపించడం కాదు, అసలైన లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ముందుగా తరుణ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్కి తగ్గనట్టు కంపోజిషన్ చేశారు మాస్టర్. నెంబర్ 1 ఎక్స్ప్రెషన్స్ బాగుంది. నెంబర్ 2 పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకే డ్రాబ్యాక్ ఏంటంటే ఇంత పెద్ద ఫ్లోర్ స్టేజ్ అది ఇంకా కొంచెం యూజ్ చేస్తుంటే బాగుండేది. ఓకే, ఆల్ ది బెస్ట్. బృందా మేడం. బాలు, యువర్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. యువర్ మూమెంట్స్ చాలా 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 బాగుంది. దెన్ ద హిప్ మూమెంట్, ద కటింగ్ మూమెంట్, నో హిప్ హెడ్, దట్ వాస్ వెరీ నైస్. What Dilip master choreograph, you dance perfectly. Not even one moment you missed. You dance perfectly. But when it's a duet song, because it's a dance competition, it's a duet song, some portion, the formation can be changed. That's it. Balu, very good, Balu. Very good. యాక్చువల్లీ ఈ పర్టికులర్గా ఈ ఎపిసోడ్ మన మాస్టర్స్ యొక్క స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాబట్టి స్లో సాంగ్స్, వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ ఎక్కువ కంపోజ్ చేశారు. ఇక నెక్స్ట్ రౌండ్స్లో మాత్రం కేక పెట్టించేస్తారు మేడం, మీరు అన్నట్టుగా చేస్తారు. ఓకే, అండ్ దిలీప్ మాస్టర్ ఏమంటారో చూద్దాం. ఇంకా బాగా చేయాలని నాకు ఆశ. ఈ సాంగ్ నేను ఇష్టం లేకుండా కంపోజ్ చేశాను. కొంచెం ఒక 4 మూమెంట్ కంపోజ్ చేసుకుని వెళ్ళాం అనమాట. దానికి అసిస్టెంట్ జయంతి గారే, కూల్ జయంతి గారు అసిస్టెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాలు, గో తెలుసుకుని వెళ్ళయ్యా. ముందుగా తరుణ్ మాస్టర్. మ్యామ్, ఇక నెక్స్ట్ మాస్టర్ని పిలిచేసేద్దామండి. ఈ మాస్టర్ గారు స్టెప్పులు కంపోజ్ చేశారనుకోండి, ది గ్రేట్ దేవదాస్ సైతం పారు బీరును వదిలేసి నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం అనేస్తారు. అంతేకాదు, అబ్బాయిలంతా గర్ల్ ఫ్రెండ్స్ ని గాలికి వదిలేసి నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తాం మాస్టరు, మాకు డాన్స్ కొంచెం నేర్పించు మాస్టరు అంటారు. ఎందుకంటే ప్రభాస్ కి నేర్పించారు కదండి, వీరెవరికి నేర్పిస్తే వారు స్టార్స్ అయిపోతున్నారు. అందుకోసం అని వారెవరే కాదు, రాకింగ్ డాన్స్ మాస్టర్ రాకేష్. ఇలియానా అండ్ ప్రభాస్ అలాంటి గ్రేట్ 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 బ్యూటీకి హ్యాండ్సమ్కి నేర్పించారు. ఇక్కడ మళ్ళీ ఒక స్టూడెంట్కి నేర్పారు కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు ఫస్ట్ స్టూడెంట్ హైదరాబాద్లో ఉదయ్ బాను. 1-2 చెప్పే ముందు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని నేను వాళ్ళకి ప్రతి క్లాస్లో కూడా ప్రాక్టికల్ థియరీ కంపల్సరీ నేను ఫాలో అయ్యేవాడిని. సో అండ్ దాంతోపాటు బోల్డ్ అంత థియరీ, బోల్డ్ అంత మోరల్స్ నేర్పుతూ వాళ్ళకి నేర్పించారు కాబట్టి డెఫినెట్గా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఆశిద్దామండి.
ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ప్రియతమా నీ ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ బంగారం మారు పేరు సువర్ణ నా బంగారం నీవమ్మ సువర్ణ నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ బంగారం మారు పేరు సువర్ణ నా బంగారం నీవమ్మ సువర్ణ నా వాళ్ళు చుకుల రోజా చేస్తాను ప్రేమ పూజ ఓ తీపి పెదవులమ్మ ఎడుతున్న బగుందమ్మ మర్యాద కాదు ఇంకా నన్ను ఏడిపించక వినవే కసిరే అమ్మాయి నడుమే సన్నాయి నడిచేటి శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి నువ్వు యాడికెళ్తే రాకేష్ మాస్టర్ సార్ పర్ఫార్మెన్స్ చూశారు కదా. నార్మలీ నేను అనుకుంటాను అతను నడుంలో హార్నెస్ ఉంది, హార్నెస్ బెల్ట్ కరెక్ట్ లోపల. యాక్చువల్లీ హార్నెస్ వేసుకొని ఫైటర్స్ అంతా చేస్తారు. ఒక పిక్చర్లో విలన్గా నేను కూడా చేశాను, అందులో హార్నెస్ కట్టారు. ఇక్కడి నుంచి అక్కడ నడవలేకపోయాను. బట్ ఇతను ఆ హార్నెస్ పెట్టి ఇంత హెవీ మూమెంట్స్ చేశాడు అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. ఐ థింక్ ఐ షుడ్ గివ్ హిమ్ అ బిగ్ డి. సో బృందా మ్యామ్, your entry అదిరింది, your dancing style అదిరింది, your it's very difficult to stretch and dance. What Tarun Master said, no, అదిరింది. Choreography అదిరింది 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 అదిరింది. It's very classic choreography. On the whole, it's fantastic, mind blowing. Keep it up, it's fabulous. కృష్ణారెడ్డి సార్, what do you say sir? ఒక క్యాప్ పెట్టుకుంటేనే ఎంత కష్టం మాకు తెలుసు, అంత హెల్మెట్ పెట్టుకుని డాన్స్ చేయడం ఏమంటారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ఆడారు, నేను హెల్మెట్ ప్లస్ క్యాప్ రెండు పెట్టుకుని ఆడుతున్నాను. ఏనియో చాలా బాగా చేసావు. నా మార్క్స్ అయితే 10. రాకేష్ సార్, ఇప్పుడు మార్క్స్ తెలుసుకుందామా సార్? Rakesh, hard work. I'm giving this. మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ ఢీలో ఒక చిన్న బ్రేక్, టేక్ బ్రేక్. రాకేష్ మాస్టర్ రాకింగ్ కంపోజిషన్ చూసాం కదండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎవరిని పిలవబోతున్నానంటే ఆయన చేసినటువంటి మచ్చుకు ఒక సాంగ్ చెప్తానండి. కాలేజ్ స్టైలే. ఈ సాంగ్ ఇప్పటికీ చూసిన కుర్రకారంటూ కాదు, ఎవరైనా సరే, కాలేజ్ స్టూడెంట్స్ అంటూ కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కంటి రెప్ప వేయడానికి ఆలోచిస్తారండి. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సాంగ్, అవునా కదా? మరి ఆ కూల్ గా పిలిచేద్దామా? హియర్స్ నన్ అదర్ దాన్ కూల్ జయ. కాలేజ్ స్టైలే కాలేజ్ స్టైలే. వెరీ గుడ్ ఆపర్చునిటీ నాకు. అందరూ మాస్టర్స్ కలవడానికి చాలా ఆపర్చునిటీ దొరకడానికి.
స్పోర్టివ్గా తీసుకోవాలి. అవును. ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ లైక్. సో అందుకే నేను ఫ్రీగా ఒక్కొక్క వాళ్ళు చేసిన మూమెంట్స్ చూశాను. బ్యూటిఫుల్, మైండ్ బ్లాస్టింగ్, ఫెంటాస్టిక్. ఎనీవేస్ మీ స్టూడెంట్ గురించి చెప్పండి సార్. మహేష్ వచ్చి బాగా మంచి టాలెంట్ ఫెలో. ఈ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే. Sporty boys, spicy girls, you pay happy rates. Dancy guys, fancy babes, enjoy all the days. Mana yukka med suki aagasa mein sarihaddu. Mana journey ye naadu aapadu ye check post. ఎలా ఉంది? యో 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 ఫెంటాస్టిక్. ఇక తరుణ్ మాస్టర్ రియాక్షన్ తెలుసుకుందాం. సార్ అంటే నాకు చాలా సంతోషంగా ఎందుకు ఉందంటే ఈ ప్రోగ్రామ్ చూసి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మాట ఫైనల్ చేసుకుంటారు అందరూ. అదేంటంటే హైదరాబాద్, ఆంధ్ర ఇస్ ఆల్సో గాట్ వెరీ గుడ్ డాన్సర్స్. దిస్ ఇస్ ఫర్ షూర్, 100% షూర్. ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ దే విల్ బి షాక్ టు నో దట్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ కూల్ జయంత్ నుంచి హాట్ జయంత్ మార్చారు. బృందా మ్యామ్. Hi, Mahesh Babu. You dance like Mahesh Babu, that's why I said. Okay. I like the ballet style. Do once and show me, you know? Yeah? Lovely style, lovely style. Come on. Woo! That's it, that's it. That's it. Because my favorite is ballet. I love ballet. It's very nice style. Choreography is mind-blowing. It was really fantastic. It was really good. Then you missed one, Mahesh. What you missed? Lip movement, madam. Yeah, you forgot to sing because it's a competition. The beginning itself, they are dancing so good. I think for us, it will be very tough time for us to judge. It was mind-blowing, fantastic for all the choreographers. It's very nice. Now, cool James sir ఏం మాట్లాడతారో చూద్దాం. ఈస్ గుడ్. Are you happy? Scores తెలుసుకుందాం. So, 9. బృందా మ్యామ్. Mr. Lip Sync, I'm giving this. సో మీ అందరికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నానండి, జడ్జెస్ ఇచ్చినటువంటి మార్క్సే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ కూడా తమ స్టూడెంట్ కి కాకుండా మిగతా వాళ్ళందరికీ స్కోర్ ఇచ్చారండి, మార్క్స్ ఇచ్చారు. అవేంటో తెలుసుకోబోయే ముందు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో. ఇక కొరియోగ్రాఫర్స్ మార్క్స్ తెలుసుకుందాం అండి.
ముందుగా పర్ఫామ్ చేసినటువంటి స్టూడెంట్స్ని పిలుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి. And then Chaitanya. And then Remo. Balu. Moin. And last but not least, Mahesh Babu. College style, college style. ఎవరికి మాక్సిమం మార్క్స్ వచ్చాయో ముందు రివీల్ చేస్తాను నేను, బికాస్ ఎవరైతే లీస్ట్ స్కోరర్ ఉంటారో వారికి ఎలిమినేషన్. సో బృందా మాస్టర్ అండ్ తరుణ్ మాస్టర్ ఇచ్చినటువంటి స్కోర్కి మన మిగతా కొరియోగ్రాఫర్స్ ఇచ్చినటువంటి స్కోర్ని యావరేజ్ చేసి చెప్తున్నాం. మోయిన్ బృందా మాస్టర్ 10, తరుణ్ మాస్టర్ 10 అండ్ మన మిగతా కొరియోగ్రాఫర్ స్కోర్ 9, టోటల్ 29. శివ్ శంకర్ మాస్టర్ గారి స్టూడెంట్ రాజేశ్వరి హ్యాస్ గాట్ బృందా మాస్టర్ 9 ఇచ్చారు, తరుణ్ మాస్టర్ 10 ఇచ్చారు అండ్ మిగతా మాస్టర్ స్కోర్ యావరేజ్ న 9 అంటే 28. మహేష్ బాబు బృందా మాస్టర్ 9, తరుణ్ మాస్టర్ 9 అండ్ మిగతా మాస్టర్ల స్కోర్ 9, సో టోటల్ 27. దాని తరువాత కృష్ణారెడ్డి సార్ రెమో బృందా మాస్టర్ 8, తరుణ్ మాస్టర్ 9 అండ్ మాస్టర్ స్కోర్ 9, టోటల్ 26. ఇక లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయంటే బాలుకా లేదా చైతన్యక. బాలు 8 బృందా మాస్టర్ ఇచ్చారు, తరుణ్ మాస్టర్ 9 ఇచ్చారు అండ్ మిగతా మాస్టర్ స్కోర్ యావరేజ్న 9, టోటల్ 26. ఓకే. చైతన్య బృందా మాస్టర్ 8 ఇచ్చారు, తరుణ్ మాస్టర్ 8 ఇచ్చారు అండ్ మిగతా మాస్టర్ స్కోర్ యావరేజ్న 8, 24. సో చైతన్య అందరికంటే తక్కువ స్కోర్ చేశారు. బట్ డోంట్ వరీ చైతన్య, ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ లేదు. సో యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వన్ మోర్ టైమ్. థ్యాంక్స్ సార్. టీమ్ ఏ మాస్టర్స్ యొక్క కంపోజింగ్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసారు కదండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ దుమ్ము దులిపేందుకు రెడీ అంటూ అదరగొట్టేశారు కదా. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి టీమ్ బి రేపటి ఢీకి రెడీ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో టీమ్ బి పర్ఫార్మెన్స్ కనుక మీరు మిస్ అయ్యారంటే ఇలియానా లాంటి గర్ల్ ఫ్రెండ్ ని, రజనీకాంత్ గారు లాంటి ఫ్రెండ్ ని, మెగాస్టార్ చిరంజీవి ఇంట్రొడక్షన్ సీన్ ని, కత్ లాంటి సినిమా క్లైమాక్స్ ని మిస్ అయినట్టే. దుమ్ము లేచిపోద్ది. Wait for tomorrow. See you next time. Bye-bye. Good night.